మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మన టాపిక్ ఏంటంటే దేవుని నామాన్ని ఘనపరిచే జీవితాన్ని మనం జీవించాలి. లెట్ us live a life to glorify God. దేవుణ్ణి ఘనపరిచే జీవితాన్ని జీవించాలి. దేవుణ్ణి ఘనపరచడం ద్వారా మనకి ఏం ఆశీర్వాదాలు వస్తాయి? దేవుణ్ణి ఘనపరచాలంటే మనం ఏం చేయాలి? అసలు మనం ఎవరము? ఈ మూడు విషయాలు మీతో చెప్పి ముగిస్తాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 28 నుండి 30 వాక్యాలు మీరు చదివితే అక్కడ ఒక మాట ఉంది. దేవుడు అంటున్నాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అంటున్నాడు. ఎవరు దేవుణ్ణి ఘనపరిచేవారు అంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వాక్యంలో ఒక మాట ఉంది. ఎవరైతే నా ఆజ్ఞలను గైకొంటారో, దేవుని యొక్క వాక్యమైన బైబిల్ని ఎవరైతే గైకొని ఆ ప్రకారం జీవిస్తారో, ఎవరైతే నా ఆజ్ఞలను గైకొంటారో, దానికి విధేయులు అవుతారో, వారే నన్ను ప్రేమించువారు. అంటే వారే నన్ను ఘనపరచువారు. నేను సారా తాగను కానీ బీరు తాగుతాను అన్నాడు ఒకడు, క్రైస్తవుడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించడం, దేవుని ఆజ్ఞలు గైకొనడం అంటే ఈ బైబిల్లో ఉన్న ప్రతి ఆజ్ఞ గరికను కనగాలి. ఒకడంటాడు, నేను అబద్ధం ఆడగానే మోసం చేయకుండా ఉండలేకపోతున్నాను అంటాడు. కుదరదు. వాక్యం ఏం చెప్తుంది? మోసం చెయ్యొద్దు, అబద్ధం ఆడొద్దు, వ్యభిచరించొద్దు, దొంగిలించవద్దు, స్పష్టంగా చెప్తుంది. ఈ బైబిల్లో ఏం రాసిందో, మీ సేవకుడు నోటి ఏం మాటలు వస్తాయో వాటిని పాటించే వాళ్ళే దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు, వాళ్ళే దేవుణ్ణి ఘనపరిచేవాళ్ళు. చెప్పండి కొట్టి ప్రభుత్వాన్ని ఘనపరచాలి. దేవుణ్ణి ఘనపరిస్తే మాకు వచ్చేది ఏంటి? నన్ను మీరు అడుగుతారు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని ఘనపరిచేదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేను అతన్ని ప్రతి ఆపద నుండి తప్పిస్తా. దేవునికి స్తోత్రం కలుగుతుందా. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తాడో, ఎవడైతే దేవుని మాట వింటాడో, దేవుడు వాడిని తప్పిస్తాడు, వాడిని కాపాడుతాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుణ్ణి ఘనపరిస్తే మీకు కలిగే ఆశీర్వాదం ఏంటంటే తెలుసండి, ఆయన మిమ్మల్ని శ్రమలో నుండి తప్పిస్తాడు. శ్రమ వస్తుంది, శ్రమలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. అది భర్త ద్వారానో, భార్య ద్వారానో, పిల్లల ద్వారానో, తమ్ముడు ద్వారానో, అన్యుల ద్వారానో శ్రమ తప్పదు. కానీ మీరు నేను దేవుణ్ణి ప్రేమించే వాళ్ళమైతే ఆ శ్రమ నుంచి ప్రభు మనల్ని తప్పిస్తాడు. అంతేకాదు, నిన్ను ద్వేషించిన వాళ్ళ ఎదుట దేవుడు నీ నామాన్ని ఘనపరుస్తాడు. చెప్పండి కొట్టి ప్రభు నామాన్ని ఘనపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మీ పాస్టర్ గారికి చెప్పుకునే ఆ ధైర్యం ఉందో లేదో నాకు తెలియదు, కానీ మీ పాస్టర్ని వాళ్ళ అన్నదమ్ములందరి మధ్యలో కూడా బహుగా ఘనపరచడం సంగతి నాకు తెలుసు. వీళ్ళని ప్రేమించిన వాళ్ళే లేరు, ఆ సంగతి నాకు తెలుసు. నాకు కొద్ది పరిచయమే నాకు. ఈ బిడ్డని వాళ్ళ అన్నదమ్ములు ఎంతమంది నాకు కరెక్ట్ తెలియదు, కానీ వాళ్ళందరి మధ్యలో నేను చెప్తున్నాను, సవాలుగా చెప్తున్నాను, ఎవడు దీన్ని అడ్డుకోలేడు. వాళ్ళందరి మధ్యలో ఇజ్రాయేల్ని దేవుడు ఘనపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. కారణం, అతడు దేవుణ్ణి ప్రేమించాడు కనుక. ఈ ప్రేమని సత్యంత వరకు ఆ పిల్లోడు కాపాడుకోవాలని నా కోరిక. ఎక్కడ ఆ పాస్టర్ను చూసి, ఈ పాస్టర్ను చూసి, ఆ పెద్ద తెల్ల బట్టలు వేసుకున్నవాడిని చూసి, ఆ స్టేజీల మీద ఎగిరేవాడిని చూసి పొరపాటున మీ సేవకుడు కానీ మీరు కానీ మోసపోకూడదని నా ఆశ. మీరు ఏ బోధలో స్థాపించబడ్డారో చచ్చేదాకా అదే బోధలో ఉండండి. చెప్పండి కొట్టి ప్రభు నామాన్ని కాపాడుతుంది. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధులు చాలా తక్కువ మంది ఉన్నారు. మీరు అనుకుంటారు పరిశుద్ధులని. నేను ఇంతమందిని వడపోసా, నా తల మీద ఇంకా ఊడిపోకుండా జుట్టు అంతమందిని చూశాను నేను. భయంకరమైన జీవితాలు, అంతరంగంలో పాపం. ఒక్కొక్కటి జీవితం చచ్చాక బయటపడుతుంది.
ఇంత బోధ చేసినాడు ఇంత దుర్మార్గుడా ఆశ్చర్యపోతున్నారు జనం. ఒకటి మాత్రం వాస్తవం, మీరు రహస్యంగా చేస్తున్న అది ఖచ్చితంగా ఒక రోజు నా ప్రభు బయటికి తెస్తాడు. చెప్పటి ప్రభు నామని నేను ఎంత పెద్ద సేవకుడిని విర్రవీగిన నా బతుకు నేను చచ్చాకైనా బయటకు వస్తుంది. నేను బతుకుండగానే బయటకు వస్తుంది, చచ్చాకైనా బయటకు వస్తుంది. మీ సేవకుడికి ఏ దర్శనం ప్రభు ఇచ్చాడో, మీ సేవకురాలు ఏ దర్శనంలో ఉందో ఆ దర్శనాన్నే కొనసాగించనివ్వండి. మీరు అక్కడక్కడ యూట్యూబ్లో దరిద్రుల మాటలన్నీ విని ఇక్కడికి వచ్చి అలా చేయాలన్నా మనం సేవ, అలా వంగి ఫోటోలు తీయాలన్నా మనం, అలా ముక్కుల్లో ఎంటుకలు ఫోటో తీయాలన్నా, ఏసన్నకు ఒకడు ఫోటో తీసాడండి. ఏసన్న నాకు చెప్పి బాధపడ్డాడు, వీడిని ఫోటో తీయరా అంటే నా ముక్కులో ఎంటుకలు తీసాడు పాల్మేతులు అన్నాడు. నిజమే, ముక్కులో ఎంటుకలు కనపడ్డాయి. ఆ జూమ్ చేసి తీస్తే దానివల్ల ఏమైపోయాడు, ఆ రోజు నుంచి ఆయన వీడియోలకు దూరం అయిపోయాడు. ఏసన్న డ్యాన్స్ చేసిన పాటలు ఉన్నాయి, మీరు చూసారో లేదో. ఆ తర్వాత అడిగాడు నన్ను, ఇది కరెక్టేనా అన్నాడు. నీలాంటి వాడికి తప్పు అన్నా నేను. ఫస్ట్ చెప్పినాడు నేనే, నీలాంటి సేవకుడికి నీ కృప నిత్యముండదనే పాటకు డ్యాన్స్ చేశాడు. అది చాలా తప్పన్నా, నువ్వేమన్నా అనుకో, నువ్వు పెంతుకొస్తాడివి, ఈ పని నువ్వు చేయకూడదు, మనకు తగదు అన్నా. వెంటనే మౌనంగా అయిపోయాడు. ఆ వీడియో చేసినాడు పిలిచాడు, నువ్వే కదా నన్ను డ్యాన్స్ చేయమన్నావు, జనమంతా చూస్తారన్నావు అన్నాడు. అవును అన్నాడు. ఇదిగో సాక్ష్యం విని అన్నాడు. ఒక హెబ్రోన్ అన్నాడు, ఈయన సినిమాల్లోకి పోవాలనుకున్నాడు కామాల, అందుకే డ్యాన్స్ వేసాడు, అది దొరకలేక ఇక్కడ డ్యాన్స్ వేసాడు అన్నాడు నా ముందే ట్రైన్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకుడు గౌరవంగా ఘనంగా బతకాలి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకోండి. హల్లెలూయా. మళ్ళా తర్వాత ఒక విశ్వాసినైన నా మాట విని మళ్ళీ ఎప్పుడైనా వీడియో పాట చేయలే, ఓన్లీ పాటలు పాడాడు అంతే, కదలకుండా పాటలు పాడాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ సేవకుడిని ఘనంగా ఆయన దర్శనం ప్రకారం సేవ చేయనియండి. ఎందుకో పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, చాలామంది అక్కడి నుంచి ఇక్కడి నుంచి త్వరలో ఈ మందిరానికి రాబోతున్నారు. వాళ్ళని గుర్తుపట్టండి. వాళ్ళు ద్రాక్ష తోటను చెరిపే గుంట నక్కలు. చాలా జాగ్రత్త, సేవను పాడు చేస్తాయి. మీ సేవకుడి దర్శనాన్ని దొంగిలించాలని చూస్తారు. వద్దు, చచ్చేదాకా ఏ విలువలతో సేవ ప్రారంభించామో ఆ విలువలతోనే సేవ చేయుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇది ప్రభు నామాన్ని ఘనపరిస్తే తప్పనిసరిగా ప్రభు మనల్ని ఘనపరుస్తాడు. ప్రభు నామాన్ని మేము ఎలా ఘనపరచాలండి, ఎలా ఘనపరచాలో ప్రభు చెప్తున్నాడు స్పష్టంగా. 1 కొరింథీ 10:31 చెప్తున్నాడు, మీరు భోజనం చేసిన పానము చేసిన ప్రభు నామ మహిమపరచబడినట్లుగా చెయ్యండి. మీరు ఏది చేసినా పాట పాడినా, వాక్యం చెప్పినా, సేవకుడు బండి వెనకెక్కిన, సేవకుడు బండి తోలినా, మీరు ఏది చేసినా ప్రభు నామ ఘనత నిమిత్తం చేయండి. అప్పుడు నా ప్రభు మిమ్మల్ని ఘనపరుస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని ఘనపరుచుకుందాం. ఆమేన్. హల్లెలూయా. మీరెవరో తెలుసా? 2 కొరింథీ 11:1-2 వాక్యాల ప్రకారం నేను యేసుకి ప్రదానము చేయబడిన వారం. వీఆర్ బెట్రోత్ టు జీసస్. మనం యేసుకి ప్రదానం చేయబడ్డాం. మనకి ఇంకా యేసుతో పెళ్లి కాల. యేసుతో పెళ్లి అవుతుంది ఒక రోజున. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7, 8, 9 వాక్యాల్లో రాయబడింది, వధువు సంఘం ఒక రోజున వరుడైన యేసుని పెళ్లి చేసుకోబోతుంది. మనల్ని యేసు వివాహం చేసుకోబోతున్నాడు. 1 తెస్సలోనిక 4:17-18 ప్రకారం సదాకాలం మనం యేసుతో ఉండబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. అది మీరు ఎంతసేపు మేము మాదేముంది, మొహం కడుక్కోలేదు, మాకు సరైన బట్టలు లేవు, ఈ బట్టలు కాదండి. మీరు ఈ బట్టలు ఈ ముఖంగా చూడాల్సిందే. మీరెవరో తెలుసా? యేసు వివాహం చేసుకోబోతున్న కన్యక సంఘం మీరు. ఆమేన్. హల్లెలూయా. మీరు ఇప్పటికి యేసుకు ప్రదానం చేయబడ్డారు. సదాకాలం యేసుతో ఉండబోతున్నారు.
మీ కొరకు నా కొరకు యేసు రాబోతున్నాడు మేఘాల మీదకి. 1 తెస్సలోనిక 4:16-17-18 వాక్యాల ప్రకారం మేఘాల మీదకి రాబోతున్నాడు. రమ్మని పిలిచిన వెంటనే ఆయన్ని ఘనపరిచేవారు ఎత్తబడతారు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని ఘనపరిచి మిమ్మల్ని ఘనపరుచుకునేవారు, మిమ్మల్ని మీరు ఘనపరుచుకునేవారు. మీరే కాదు, ఏ పాస్టర్ అయినా, ఏ విశ్వాస అయినా, నేను చాలా గొప్పవాడిని, నా అంత పవర్ మరొకటి లేదు, నేను బుష్ అన్నానంటే వాడు అష్ అంటాడు. ఇలాంటి దరిద్రులు ఎవ్వరూ పరలోకానికి చేరరు చేరరు చేరరు. నేను 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 అనేవాడు ఎవ్వడు పరలోకానికి చేరడు. నాదేముంది, అంత దేవుని కృప అన్నవాడే పరలోకానికి చేరతాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపడు. ఆమె హల్లెలూయా. నాదంతా నీవిచ్చింది ప్రభు అని పాట పాడినోడు పరలోకానికి పోడు. ఆ ఆలోచన కలిగినోడు పరలోకానికి పోతాడు. నీవుంటే నాకు చాలు యేసయ్యా అని ఎగిరెగిరి పాడినోడు పరలోకానికి పోడు. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నా బతుకెంత నేనెంత అని ఆలోచన ఎవడుకుంటాడో వాడు పరలోకానికి వెళ్తాడు. ఆమె హల్లెలూయా. ఆ ఆలోచన నాకుంది, ఆలోచన మీకుందా? ఉంటే చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపడు. ఆమె హల్లెలూయా. ఇదండి దేవుణ్ణి కనపరచడం అంటే. స్థిరపడండి ప్రభువులో. ఆమె హల్లెలూయా. మన ప్రభు ఒక రోజున వస్తాడు. యోహాను 14:2-3 ప్రకారం మనల్ని తీసుకొని వెళ్తాడు. ఆయన స్థలం మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. మనం ఎవరో తెలుసా? మనం పరలోక వాసులం. ఫిలిప్పీ 3:20 రాయబడింది, మీరు యాత్రికులు, పరదేశులు. అదేవిధంగా పేతురు రాసిన పత్రికలు కూడా, మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యంలో, మీరు యాత్రికులు, పరదేశులు. నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. ఆ పట్టణం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అబ్రహాము ఎదురు చూసినని రాస్తున్నది బైబిల్లో. ఆమేన్ హల్లెలూయా. ఒక పట్టణం పరలోకంలో మన కొరకు తయారవుతుంది. యోహాను 14:2-3 ప్రకారం యేసు ప్రభు తయారు చేస్తున్నాడు. ఆ పట్టణం మీరు నేను ఉండబోయే స్థలం. ఆమేన్ హల్లెలూయా. మీ ఊళ్ళు శాశ్వతం కాదు, మీ ఊళ్ళు వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. మేము ముందు ఎంతో మంది మీ ఇంట్లోనే వెళ్ళిపోయారు, ఎవరు ఇక్కడ ఉండరు. ఎక్కడికి వెళ్ళారు తెలుసా? యేసు ప్రభువుని నమ్మి నమ్మకంగా బతికినోడు అక్కడికి వెళ్ళాడు, నమ్మకంగా బతికినోడు ఇక్కడికి వెళ్ళాడు. ఇక్కడ కాలుతున్నాడు. వాడి గురించి నువ్వు ప్రార్థన చేసిన ప్రయోజనం, బతికొండగానే ప్రార్థన చెయ్యి. వాడు బతికొండగానే, ఆమె బతికొండగానే ప్రార్థన చెయ్యి. మనం యాత్రులకు పరదేశం. మనకు ఒక గొప్ప ధన్యత ఏంటో తెలుసండి. 1 యోహాను 3వ అధ్యాయము 2-3 వాక్యాల ప్రకారం ఒక రోజున మనము యేసులాగా మారబోతున్నాం. ఆమేన్ హల్లెలూయా. యేసు ఎలా ఉంటాడో అలా ఉండబోతున్నాం. ఇది మన విలువ, ఇది మన వాల్యూ అండి. వీఆర్ ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని కనుల ఎదుట మనం ప్రశస్తమైన వాళ్ళం. నువ్వు కూలి పని చేస్తున్నావో, అంట్లు తోముతున్నావో, ఎట్టున్నావో నాకు తెలియదు, నీ బ్రతికేంటో. కానీ యేసుని ఘనపరిచే నీవు విలువైన దానివి, విలువైన వాడివి. యేసుని ఘనపరచు, ఆయన నిన్ను ఘనపరుస్తాడు. ఆమేన్ హల్లెలూయా. యేసుని ఘనపరచాలంటే మనం ఏం చేయాలి? కొన్ని పాయింట్స్ చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిది, ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13, 14, 15 వాక్యాలు మీరు చూస్తే నేను చెప్తాను. మీరు సడుగులు సంశయాలు మాని ఈ మూర్ఖులైన వక్రజనం అనే లోకంలో మీరు బతుకుతున్నారు కనుక మీరెప్పుడు జీవవాక్యం, దేవుని వాక్యం మీ హృదయంలో ఉండాలి, మీ నోట ఉండాలి, మీ చేతిలో ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. మీరు ఎక్కడ మాట్లాడినా వాక్యం మాట్లాడాలి. అవసరమైన ప్రతి చోట వాక్యం మాట్లాడగలగాలి. ఉద్యోగం చేసుకుంటూ వాక్యం మాట్లాడమని నేను చెప్పను. వాక్య ప్రకారం జీవించాలి. జీవవాక్య ప్రకారం జీవించగలిగే వారిగా మీరుంటే మీ జీవితంలో ఎప్పుడు దేనికి సనగొద్దు, గొణగొద్దు, సంశయించొద్దు. అప్పుడు మీరు ప్రభువుని ఘనపరిచే వారి కింద లెక్క. ఆమేన్ హల్లెలూయా. సడిగితే సంశయిస్తే ఏం జరుగుతుంది తెలుసా? 1 కొరింథీ 10వ అధ్యాయము
4, 5, 6, 7 వాక్యాలు మీరు చదివితే పౌలు గారు అంటాడు, ఇశ్రాయేలీయులట అరణ్యంలో సణిగారట. దేవుడు వాళ్ళను పోషిస్తుంటే కూడా సంఖ్యాకాండం 11వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 16వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు చదువుకొచ్చిన తర్వాత చదువుకోండి. 11వ అధ్యాయంలోనేమో మాంసం లేదని సనిగారు. ఐగుప్తు చేపలు ఇక్కడ దొరకట్లేదు, ఇక్కడంతా మురికి చేపలు దొరుకుతున్నాయి, కీరకాయలు దోసకాయలు తప్ప మరొకటి లేవని సనిగారు. మీరు కూడా ఎక్కడికైనా ప్రార్థనకు పోతే ఎవరైనా చికెన్ పెట్టకపోతే మీకు కడుపు మండిపోద్ది. ఈరోజు చికెన్ పెట్టలేదేంటి ఇళ్ళు, పాస్టర్ వెనకపోయారు, చికెన్ పెడతారని ఆశపడటం సహజమే. ఎందుకంటే పాస్టర్లు అంటే చికెనే. ఇప్పుడు పాస్టర్ ఈజ్ ఈక్వల్ టు చికెను, మటను, ఫిష్ అట్టుంది ఇప్పుడు సేవ. నాకు ఆడిపోయినా చికెన్ పెట్టబోతారు, మీకు దండం పెడతా, నేను ఆ పాస్టర్ని కాదురా అనాల్సి వస్తుంది నేను. ఎందుకంటే పాస్టర్ గారు తింటారు, సహజమే, న్యాయమే, తినొచ్చు, తప్పలేదు. కానీ ఒకరోజు పాస్టర్ గారింటికి వెళ్ళి పాస్టర్ గారితో వెళ్ళారు. ఆ ఎస్తేరమ్మ ఇంటికో, పుల్లమ్మ ఇంటికో, మల్లమ్మ ఇంటికో వెళ్ళారు. ఆమె పాపం అన్నం ఆ రోజు లేక పప్పు అన్నం పెట్టింది. ఎంతమంది సణుగుతారో నాకు తెలుసా, నాకు తెలుసు. అవనగడ్డలో ఒక మీటింగ్కి వెళ్ళా, 20 మందిని కూర్చున్నాం. మీటింగ్ అయ్యాక విజయవాడ నుంచి పాస్టర్ చిన్నారావు అని నన్ను చూడటానికి వచ్చాడు. లాస్ట్ రోజు భోజనానికి కూర్చున్న తర్వాత ఇస్త్రాకులు వేశారు. ఫస్ట్ కూరలు వడ్డిస్తారు కదా, కూరలే కదా వడ్డించేది, కూరలే పెడతారుగా. పప్పు వేశారు, పచ్చడి వేశారు. ఇక మాంసం కానీ, చేపలు కానీ, చికెన్ కానీ తేటల. ఆ పాస్టర్ ఎంత కక్కుర్తోడంటే ఏమన్నాడు తెలుసా, నేను అనుకున్నా పాలు మేత అన్న వచ్చిన చోటుకు వస్తే గడ్డే పెడతారు అనుకున్నా నేను. అందుకే పాలు మేత అన్న ఎక్కడ మీటింగ్కి పోయినా రాకూడదు, ఇక్కడ మాంసం దొరకదు. ఎందుకంటే నేను వస్తున్నానంటే వాళ్ళు మాంసం చేయరు చాలా చోట్ల. ఇప్పుడు నేనే చెప్తున్నా, ఆ రోజు నేను చెప్తున్నా, అమ్మా నేను తినకపోయినా నాతో తినేవాళ్ళు చాలా మంది ఉంటారు, మీరు చెయ్యండి అనవసరంగా. నాకు పాపం 17 మంది మధ్యలో అర్ధరాత్రి 12 ఆ మాట అంటానే పాస్టర్ కుర్రోళ్ళు సిగ్గుపడి తలదించుకున్నారు. పాలు మేత అన్నతో వస్తే గడ్డి తప్ప మాంసం దొరకదన్నాడు. ఇశ్రాయేలీల అరణ్య యాత్రలో కూడా వాళ్ళు వెజిటబుల్స్ తిని ఐగుప్తు నైలు నది చేపలు గుర్తొచ్చి సణిగారు. ఆ సణగడం వల్ల చాలా మంది చచ్చిపోయారు. 14వ అధ్యాయంలో సణిగారు, 16వ అధ్యాయంలో సణిగితే భూమి బద్దలై కోరహుని అతని స్నేహితులందరినీ మింగేసింది. దారుణమైన మరణం. క్రైస్తవుడు దేవునికి విరోధంగా సణిగితే ప్రమాదం. మీ జీవితంలో ఏ కష్టం వచ్చినా దేవుడిని ఒక్క మాట అనకండి, దేవుడిని ఘనపరచండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. చెప్పండి కొద్ది ప్రభు నామాన్ని ఘనపరచండి. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండో విషయం మీకు చెప్తాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3, 4, 5, 6 వాక్యాలు. అక్కడ రాయబడింది ఏంటంటే, మీరు చాలామంది ప్రార్థనా పరులు ఉన్నారు. ఈ ముందు వరుసలో ఉన్నోళ్ళు మంచి ప్రార్థన చేస్తారని, మా పాస్టర్ గారు సువార్త పత్రికలు ఇస్తే పంచుతారని, ఆడవాళ్ళలో చాలా గనులు ఉన్నారని మా వాడు చెప్తుంటాడు. మీలో కూడా చాలామంది గనులు ఉన్నారు, ఆయనకి సహాయం చేసేవాళ్ళు ఉన్నారు. నేను కాదంట్లా, మిమ్మల్ని ఎవరిని తక్కువ అంచనా వేయట్లా నేను. కానీ ఈ రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నాడు, మీరు దేవుణ్ణి ఘనపరిచేవారైతే మీ స్థాయి ఏంటో మీరు గుర్తుపెట్టుకోండి. మీకు దైవజనుడు ఏ బాధ్యత అప్పగిచ్చాడు, ఆ బాధ్యతని మించి మీరు ఎక్కువగా ఫీల్ కాకండి. అక్కడ తెలుగులో రాసిందంటే, ఎవడు కూడా తనని తాను ఎక్కువగా ఎంచుకోకూడదు. ఏమండి, ఎక్కువగా. ఇప్పుడు నేను మీకు వాక్యం చెప్తున్నానండి, నేను అమెరికా ఇంతవరకు పోలా. ఒకవేళ వెళ్తే వాక్యం చెప్తానేమో నాకు తెలియదు, ఆ కృప ఉందో లేదో నాకు తెలియదు. అంత మాత్రం నేను అమెరికాలో ఉన్న ఒక స్పీకర్కి పోల్చుకొని అతని కంటే నేను గనుండి అన్నాను అనుకోండి, ఎట్టుంటుంది చెప్పండి. అమెరికా ఎందుకు, హైదరాబాద్లోనే పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు. దేవుడి దేవల్ల నాకు ఎవరు పరిచయం లేరు, నేను చాలా సంతోషపడుతున్నాను. నేను షేక్ హ్యాండ్ ఇచ్చింది ఏసన్నకి, ఎంఏ పాల్ గారికి. ఏసన్న గారు చచ్చిపోయాడు, ఎంఏ పాల్ గారు బతికున్నాడు. మొన్న పోయిన వారం పోయి ఆయనకి 2 రోజులు ఆయనతోనే ఉండి ఆయన సంతోషానికి హద్దులు లేవు.
మళ్ళీ ఎప్పుడు వస్తావు అన్నాడు. నీకోసం 3 నెలలకు ఒకసారి వస్తానని చెప్పా, హామీ ఇచ్చి వచ్చాను. అంత మాత్రం నేను ఎంఏ పాల్ గారి కంటే గనుండా? అసలు మొదటి ప్రసంగంలో అయితే 5 నిమిషాలు వడికా నేను. నోరు తడబడుతుంది, మాట సరిగ్గా రావట్లేదు నాకు. మా సునీల్ చూస్తున్నాడు, ఏంటి అంకులు ఎప్పుడు సింహంలాగా వాక్యం స్టార్ట్ చేసేవాడు, ఏ ఊళ్ళో నేను ఇప్పుడేంటి వణుకుతున్నాడంటే, ఎదురుగా సింహం ఉండే, ఎదురుగా 90 ఏళ్ల సింహం, పరిశుద్ధుడు, దేవునికి దగ్గరగా జీవించినోడు మా సునీల్ సాక్ష్యం చెప్తున్నాడు. దేవుని యొక్క సన్నిధిని ఎంఏ పాల్ గారి ముఖంలోనే కాదు అంకుల్, వాళ్ళ ఇంట్లో కూడా చూశాను అంటున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాడు. అదండి, అది దైవ సేవకుడు అంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంచుకోదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోకూడదు. ఇప్పుడు మనోడికి నాతో కలిసి పాట పాడమని ఇజ్రాయెల్ అవకాశం ఇచ్చాడు, చక్కగా పాడాడు. అంత మాత్రం నా ఇజ్రాయెల్ కంటే ఎక్కువగా ఎంచుకోకూడదు. నేను కూడా ఇజ్రాయెల్ కంటే ఎక్కువగా నేను ఎంచుకోకూడదు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? మీరు ఒకరిని, నేనేమనుకోవాలి తెలుసా? మీరు నాకంటే ఘనులు అనుకోవాలి. ఆమెన్ హల్లెలూయా. మీరేమనుకోవాలి తెలుసా? నన్ను ఈయన మాకంటే ఘనుడు అనుకోవాలి. ఆమెన్ హల్లెలూయా. మీరు ఘనులే, నేను ఘనుణ్ణే. ఈ తమ్ముడు నాకంటే యోగ్యుడు, ఆ తమ్ముడు దృష్టిలో నేను ఆ తమ్ముడు కంటే యోగ్యుడిని. ఆ తమ్ముడు అనుకోవాలి. ఆ తమ్ముడు అనుకోకపోయినా ఆ తమ్ముడు నాకంటే యోగ్యుడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుంది. ఆమెన్ హల్లెలూయా. ఈ ఎంచుకోదగిన దానికంటే ఎక్కువ ఎంచుకునేది ఎవరి స్వభావం తెలుసా? సాతాను స్వభావం. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 14వ అధ్యాయమే కదా, 14వ అధ్యాయంలో సభా పర్వతం మీద 11-14 లూసిఫర్ ఎక్కడ? యెషయా 11-14 కన్ఫ్యూజ్ అయ్యాను ఎందుకో. 14 కదా, 14 కదా. యెషయా 14వ అధ్యాయం 11వ వాక్యం చూడండి. ఇటు చూడండి, నా వైపు చూడండి. సభా పర్వతం మీద దేవదూతలు కూర్చొని ఉన్నారు. ఏమండి, దేవుడు ఇక్కడ కూర్చున్నాడు, దేవదూతలు ఇక్కడ కూర్చున్నారు. ఏమండి, ఇక్కడ లూసిఫర్, ఇతను ఏంజల్ ఆఫ్ లైట్స్. అతను అంటే అతనంత మెరుపు ఏ దేవదూతకు లేదంట. మీరు ఎజికేల్ గ్రంథం 28వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. ఎజికేల్ 28. వాడట రకరకాల వజ్రాల చేత, వైడూర్యాల చేత అలంకరించబడిన దేవదూత అంట. అంత ఘనమైన దేవదూత. అతడు పాడాడంటే, అతను కీబోర్డు కొట్టాడంటే మీరందరూ పరవశించాల్సిందే. ఆమెన్ హల్లెలూయా. దేవలోకం అంతా, దేవదూతలు అంతా, కోట్ల దేవదూతలు ఆడు కీబోర్డు కొడితే గంతులేసేవాళ్ళంట. మీరేం చేస్తున్నారు? మనోడు కొట్టి కొద్దిగా ఆపంలోనే ఆగిపోతున్నారు, మీరు చచ్చిపోతున్నారు. వాడు ఆపంలోనే ఆగకూడదు, అది పరిశుద్ధాత్మ కాదు. వాడు ఆపినా మీరు ఎగరాలి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచండి. హల్లెలూయా. అది పరిశుద్ధాత్మ అంటే. ఇప్పుడు మీకున్న ఆత్మ ఏంటి తెలుసా? డ్రమ్ ఆత్మ. డ్రమ్ము కొడితేనే, డ్రమ్ము లేకపోతే లేదు. నేనేమంటాను తెలుసా? డ్రమ్ము లేకపోయినా ఆరాధన. ఆమెన్ హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మ ఆరాధన. ఆమెన్ హల్లెలూయా. వాడు ఆ లూసిఫర్ అనే ఏంజెల్ కొడుతుంటే అందరూ పరవశించేవాళ్ళు. దేవుడైతే మహా సంతోషపడేవాడట. ఒకరోజు లూసిఫర్ అనుకున్నాడట, దేవుడు ఎక్కడున్నాడో నేను ఎక్కడున్నానో, ఇలా ఎగిరేనంటే ఇక్కడ కూర్చుంటాను అనుకున్నాడంట. అంటే తాను తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకున్నాడు. తన స్థాయిని మరచి ఈ స్థాయికి వెళ్ళాలనుకున్నాడు. తను సృష్టించిన దేవుడి సింహాసనం మీద కూర్చోవాలనుకున్నాడు. ఏమయ్యాడు? అగాధంలో తోయబడ్డాడు, నాశనానికి నడిపించబడ్డాడు. గర్వం నాశనాన్ని నడిపిస్తుంది. ఎవరి హృదయంలో గర్వం ఉన్నా వాడు దేవుణ్ణి ఘనపరచలేడు. నేనెంత, నా బతికెంత, నేను ఇలా ఉన్నానంటే నా దేవుడు నన్ను బతికిస్తున్నాడనే ఆలోచన మీలో ఉంటే మీరు దేవుణ్ణి ఘనపరిచేవారు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని ఘనపరుస్తారు. దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు, దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు. ఆదాము అవ్వలు దేవుడితో సమానం చేసుకోవాలనుకున్నారు. ఏమైనా న్యాయం అండి? ఏమైనా న్యాయమా? నన్ను నా తండ్రితో నేను సమానుండి అనుకుంటే ఎలాగా? నా తండ్రి తండ్రే, నేనే. నా తండ్రి కంటే నేను ఎట్ట గనుడిని అవుతాను? నా కన్న తండ్రిని
నేను నువ్వెవడరా పనికి మాలినోడు అన్నానంటే వాడు తాగుపోతాడు, కానీ పనికి మాలినోడు అన్నానంటే నేను గర్విష్ఠనే. అప్పుడు పతనం తప్పదు. గర్వం పతనం అండి. గర్వం హృదయంలో ఉంటే మీరు దేవుణ్ణి కనపరిచేవాళ్ళు కాదు. పేతురుతో యేసుప్రభు చెప్తున్నాడు, నువ్వు అబద్ధం ఆడతావన్నాడు. నేను ఆడను. నువ్వెవడివే? సాతానుగాడు ఆడిస్తాడు. పేతురు తాను ఎంచుకున్న దాని కంటే ఎక్కువగా ఎంచుకున్నాడు. అందుకే సాతాను చేతిలో పడ్డాడు. మళ్ళీ తిరిగి దేవుడు అతన్ని క్షమించాడు. ఆమెను హల్లెలూయా. ఇప్పుడు మీలో ఎక్కడైనా గర్వం ఉంటే ఇప్పుడే పశ్చాత్తాపడండి. మీలో ఇప్పుడే ఎక్కడైనా సాక్ష్యం చెప్పలేని పరిస్థితులు ఉంటే, వాక్యానుసారంగా జీవించలేని వారుగా ఉంటే ఇప్పుడే పశ్చాత్తాపడండి. ప్రభువా, నీ వాక్యానుసారంగా జీవిస్తాను, మొదటి విషయం. రెండవది, నేను గర్వపడకుండా బతుకుతాను ప్రభువా. మూడవది, శరీరాశల్ని చంపివేయాలండి. కిల్ ద లస్ట్ ఆఫ్ ఫ్లెష్. శరీరాశల్ని చంపేయాలి. కొలస్సీ 3వ అధ్యాయము 1 నుండి 5 వాక్యాలు మీరు చదివితే దైవజనుడు చెప్తున్నాడు, పైనున్న వాటిని వెతకండి. పైన దేవుని సింహాసనం ఉంది, వెనుకున్న వాటిని మరవండి. సింహాసనం కొరకు పరిగెట్టండి. అక్కడ యేసు ఉన్నాడు. మీరు సరిగా జీవిస్తే యేసు ఒడిలో మీరు కూర్చుంటారు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుంటారు. మీరు సరిగా పరిగెత్తాలంటే ధనాపేక్ష చంపేయండి. ధనం సంపాదించండి, కానీ పొరుగువాడి సొత్తు దోచుకోబాకండి. పేదవాడి సొమ్ము అన్యాయంగా తినకండి. ఎవడికో రావాల్సిన ఆస్తి కబళించకండి. ఈ శరీర వ్యామోహం నీ భార్యతోనే కాపురం చేయి, మరొకళ్ళ మీద కన్ను పెట్టుకోబాక. శరీరాశలను చంపేయి, నేత్రాశ చంపేయి, అబద్ధం చంపేయి, మోసం చంపేయి. గురి వద్దకు పరిగెత్తు. నువ్వెవరో తెలుసా? 1 కొరింథీ 3:16 ప్రకారం యేసుని నమ్మిన నీవు దేవుని యొక్క ఆలయం. దేవుని యొక్క ఆలయం. రోమా 6వ అధ్యాయం ప్రకారం, 1 కొరింథీ 6వ అధ్యాయం ప్రకారం మీరు విలువైన సొత్తు. యేసు రక్తంతో మీరు కొనబడిన వారు. మీరు పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నారు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. హల్లెలూయా. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మీరు పరిశుద్ధాత్మ ఆలయం. పరిశుద్ధాత్మ ఆలయంలో బీడి పెట్టొచ్చా? చుట్ట పెట్టొచ్చా? సిగరెట్ పెట్టొచ్చా? బూతులు ఆడొచ్చా? భార్యను తిట్టొచ్చా? భార్యను కొట్టొచ్చా? దుర్మార్గుడా, భార్యను తిట్టొచ్చా, కొట్టొచ్చా? నువ్వు పరిశుద్ధాత్మ ఆలయం కదా. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. మీరు గురి ఎద్దకు పరిగెత్తుతున్నారు. సింహాసనాన్ని చేరాలి. ఆ సింహాసనం మీద యేసు కూర్చున్నాడు. ఆ సింహాసనంలో నువ్వు చేరాలి. ప్రకటన 3:21 ప్రకారం నా సింహాసనంలో మిమ్మల్ని కూర్చోబెట్టుకుంటానని ప్రభు చెప్పాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. యుగ యుగములో యేసుతో మనం జీవించబోతున్నాం. యేసు పోలికగా మార్చబోతున్నాం. యేసుతో కలిసి 1000 ఏళ్ళు పరిపాలించబోతున్నాం. యేసును ముద్దు పెట్టుకోబోతున్నాం. ఆమెన్ హల్లెలూయా. ఎంత విలువైన వాళ్ళం మనము. ఈ విలువైన వాళ్ళ మన పెదాల మధ్య చుట్ట, బీడి, సిగరెట్, బూతులు, దరిద్రం రావచ్చా? అది దేవుణ్ణి ఘనపరిచే పనేనా? గలతీ 5వ అధ్యాయం 24, 25, 26 వాక్యాలు రాసింది. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో సిలువ వేసి ఉన్నారు. నీలో ఏ కోరిక వచ్చినా వస్తుంది. ఒక్కొక్క వయసును బట్టి కొన్ని కోరికలు వస్తాయి. వాటిని వెంటనే ప్రభువా దీన్ని సిలువేస్తాను నీ నామంలో, ఈ పాపం నేను చేయను, నీ కొరకు బతుకుతా. ఈ 5 నిమిషాల పాపం నేను చేయను ప్రభువా. యోసేపు అండి, యోసేపు అందగత్తె, ఆస్తి బుర్రాలు వచ్చిన మంచం మీద పడుకోరా అన్నది. నేను పడుకోను. నీ ఆస్తి వద్దు, నీ అందం వద్దు, నాకు దేవుడే కావాలి. ఆమెన్ హల్లెలూయా. చెప్పగలవా? చెప్పగలవా? కష్టపడి ఆ ఊరు వెళ్ళానండి. ఏందో సైతాన్ని శోధించింది అయ్యగారు. ఆ ఇంటికి వెళ్ళకూడదు అనుకుంటానే వెళ్ళానండి, పండుకోకూడదు అనుకుంటానే పండుకున్నానండి. ఒకడు చెప్తాడు సాక్ష్యం నాకు.
బాగా తాగిన అలవాటు కదండి, అందుకని బార్ షాప్ కనపడంలోనే 6 ఏళ్ల బట్టి తాగలేదండి పాస్టర్ గారండి. మీకు తెలుసుగా, నేను దశంభాగం కూడా ఇచ్చాను తెలుసుగా, మీ వాక్యం కూడా నా తెలుసుగా, నాకు తెలుసు. మరి ఏమైంది 6 ఏళ్ల తర్వాత? కొద్దిగా నాలుగు మడతపడిందండి అనిపించిందండి. కుక్కకి నీకు తేడా లేదా? కుక్క వాంతికి తిరుగుతుంది కదా, కుక్క కక్కుతుంది, దాన్నే నాకుతుంది. నేను నా మందుని కక్కేసా, మరలు ఎప్పుడు నాకల, నేను నాకల. సిగరెట్ కక్కేసా, సిగరెట్ పేక్ కనపడితే కాలుతో అలా తన్నేస్తా. సిగరెట్ వాసన అంటే నాకు చాలా ఇష్టం, మందు వాసన అంటే మరవలేను. మొన్న మా సూర్యులకి చూపించా విజయనగరం జిల్లాలో, శృంగవరపు కోటలో గోల్డ్ ఫ్లాగ్ కింగ్ సైజ్ వెలిగిస్తే బొడ్డువార అనే ఒక ఊరు ఉంది, 6 కిలోమీటర్లు. స్కూటర్ అప్పుడు నాది, 6 కిలోమీటర్లు సిగరెట్ లాస్ట్ దాకా వస్తుంది. మళ్ళీ అగ్గిపుల్ల ఎందుకు దండగా, దానికే ఇంకో సిగరెట్ వెలిగించుకునేవాడిని. 2 సిగరెట్లకి ఫస్ట్ షో సెకండ్ షో సినిమా చూసి అమ్మగారి దగ్గరికి వెళ్ళేవాడిని, అక్కడ ఉద్యోగం చేసే రోజుల్లో. ఆ ఎస్కాట్ బార్ షాప్లో ఆ మందు కొనుక్కొని దారిలో కొంచెం తాగి వెళ్తూ ఉండేవాడిని. అలాంటి పాప బ్రతుకు నేను బతికా. నాకు అనుకోండి, నేను తాగలేదని చెప్పను, రమ్మని బాగా చెప్తారు. అమ్మగారి ముందే చెప్పాక ఈ సాక్ష్యం, సిగ్గేలేదు నాకు, ఎవడి మీద పెట్టి చెప్పను నేను సాక్షిని. మిలిటరీ రమ్ము ఫుల్ బాటిల్ తాగా నేను, మిలిటరీ రమ్ము. అదే రోజు హాఫ్ బాటిల్ విస్కీ తాగా. అప్పుడు పడ్డా, రక్తం కూడా బయటకు వచ్చింది. అప్పుడు నా వయసు ఎంత? 27 ఏళ్ళు. అప్పుడు యేసు ప్రభువుని నమ్ముకోలే. భయంకరమైన జీవితం నాది. అందుకే యేసు ఎవరో నాకు తెలుసు, మీకు తెలియాలని నా ఆశ. చప్పట్లు పెట్టి ప్రభు నామమున. మీరు ఎంతసేపు అప్పులు తీర్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, ఇదే కాదు యేసు ప్రభు. ఏమంటే పాస్టర్ గారు, ఇశ్రాయేల్ గారు, 2 అప్పులు ఉన్నాయి ప్రార్థన చేయండి, ఇది కాదండి. అప్పులు తీర్చే దేవుడే. నువ్వు పాపం చేస్తా ఉండు, ఆయన అప్పులు తీరుస్తుంటాడు కదా. స్వస్థపరిచే దేవుడే. నువ్వు పాపం చేస్తా ఉండు, ఆయన స్వస్థపరుస్తుంటాడు. సమాధానం ఇచ్చే దేవుడే. నువ్వు మాత్రం తగాదలు పెట్టుకో అందరితో, నీకు సమాధానం ఆయన ఇస్తాడు. కుదరదండి, కుదరదంటే కుదరదు. నువ్వు శరీరాశల్ని చంపు, ప్రభువుకి ఇష్టంగా బతుకు, ప్రభు నీకు సహాయం చెబుతాడు. చప్పట్లు పెట్టి ప్రభు నామాన్ని కనపరచు. హల్లెలూయా. 1 పేతురు 2వ అధ్యాయము 11 నుంచి 14 వాక్యాలు మీరు చదివితే, పేతురు గారు స్వయంగా సంఘానికి రాస్తున్నాడు. మీరు పాపపు ఆశల్ని విసర్జించండి అంటున్నాడు. మనోడు వాచ్ చూస్తున్నాడు ఎంత టైం అయిందని. అందుకని ఈ వాచ్ చూసే బ్యాచ్ అంతా దేవుణ్ణి ఘనపరిచేవాళ్ళు కాదు. వీళ్ళు దేవుణ్ణి ఘనపరిచే బ్యాచ్ కాదు ఇది. ఎంతసేపు వాళ్ళకే ఘనత కావాలి, ఇక్కడ అయిపోవాలో అడావుడి చేయాలి మీ మధ్యలో. ఇప్పుడు శరీరాశల్ని విసర్జించమని చెప్తున్నాడు. చివరిగా 4వదిగా చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 6, 7, 8, 9, 10, 11 వాక్యాలు మీరు చూస్తే, బూదిగంతాల వరకు నాకు సాక్షులుగా బతకండి, బూదిగంతాల వరకు నాకు సాక్షులుగా బతకండి. సాక్ష్యం అంటేనండి, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నేను మందు మానేశాను, అన్నీ మానేశాను, ప్రభు నన్ను మార్చాడు అని చెప్పటమే కాదండి, జీవితంలో మరలా ఎప్పుడు ఆ పాపం చేయకుండా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21, 22, 23 వాక్యాలు మీరు తర్వాత శ్రద్ధగా చదువుకుంటే, అక్కడ పౌలు గారు అంటున్నాడు, దొంగిలించవద్దని చెప్పే నీవు దొంగిలించదువా, వ్యభిచరించవద్దని చెప్పే నీవు వ్యభిచరించదువా, అబద్ధం ఆడొద్దని చెప్పే నీవు అబద్ధం ఆడేదవా, మోసం చేయొద్దని చెప్పే నీవు మోసం చేసేదవా. మనం కరపత్రికలు ఎత్తుకొని మహాభక్తుల్లాగా, మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మేము ఫలానా కులం, మా ప్రభు మమ్మల్ని మార్చాడు, మంచిదే, మీరు ఘనంగా చెప్తారు, చెప్పండి. బైబిల్ చెప్పేది అదే. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. మార్కు 16, 15, మత్తయి 28, 19. మీరు సువార్త సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటానని ప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో అంటున్నాడు ప్రభువే, జనుల ఎదుట నన్ను ఎరగననే వాడిని
నా దేవుని ఎదుట నేను ఒప్పుకోను అంటున్నాడు. మీరు సాక్ష్యం చెప్పకపోతే ఎంత ప్రమాదమో తెలుసా? యేసు ప్రభు తండ్రి ఎదుట మీరెవరో నాకు తెలియదు అంటాడు. ఇప్పుడు ఈరోజు వాక్యం చెప్పకపోతే, నేను అక్కడక్కడ సాక్ష్యం చెప్పకపోతే, యేసు ప్రభు ఒక రోజున పాల్మేత్త ఎవడో నాకు తెలియదు అంటాడు. ఆయన తెలియదంటే నేను నరకానికి పోవాల్సిందే. మీలో ఎంతమంది ప్రభువుకు సాక్షులుగా బతుకుతున్నారు? ఎంతమంది ఇప్పటికి సాక్ష్యం చెప్పారు చెప్పండి, చేయొద్దండి. ఎంతమంది మీరు ఒక్కరికైనా సాక్ష్యం చెప్పారా? చేయొద్దండి. నేను సాక్ష్యం చెప్పాను పలానామకి పలానా అన్నకి. సాక్ష్యం యేసు ప్రభు నమ్ముకున్నానని చెప్పలేదు ఎవరికి? మీరు చెప్పలా? చేతులు లేవా? యేసు ప్రభు నమ్ముకున్నానని చెప్పలేదా మీరు? మీ బంధువులు, చర్చిలో కాదు, మీ బంధువులు చెప్పారా లేదా? అలాగే చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచండి. ఆమేన్, హల్లెలూయా. చెప్పారు, అయిపోయిందా? ఒక పూట తిన్నాం, అయిపోయిందా? మరి మరుసట తినవా? చెప్తూనే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్తేనే ప్రభు ఒక రోజున మనం తెలుసని చెప్తాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే చాలా జాగ్రత్త. సాక్ష్యం చెప్పే నీవు, కరపత్రాలు పట్టుకున్న నీవు, బైబిల్ పట్టుకున్న నేను ఏం చెప్తున్నాను నీకు వచ్చి? అక్క, యేసు ప్రభు పరిశుద్ధుడు, ఆయన పాపం చేయలేదు. నేను ఒకప్పుడు పాపిని, నేను పాపంలో బతికేవాడిని, ఇప్పుడు నేను పాపం చేయట్లే అని చెప్తున్నామా? మరలా పొరపాటు నువ్వు పాపం చేసావంటే నీ వలన దేవుడి నామం అవమానం అవుతుంది. చాలామంది విశ్వాసులు పడిపోతున్నారు, చాలామంది పాస్టర్లు పడిపోతున్నారు. భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి బయట. మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఏది చెప్తున్నారో దాని ప్రకారం బతకండి. అప్పుడు మీరు దేవుణ్ణి ఘనపరిచేవారు అవుతారు. ఆమేన్, హల్లెలూయా. మీరు చెప్పడం వరకే కానీ నేను ఇంత చెప్పి నేను ఇంటికి పోయి తాగాను అనుకోండి, ఎవరు అవమానం? ఎవరికి అవమానం? దేవుడికి అవమానం వస్తే నేను ఎక్కడికి వెళ్తాను? మరి నా ఉద్యోగం రాజీనామా చేసి ఏం ఉపయోగం? ఇంత అరిసి ఏం ఉపయోగం? ఇన్ని జిల్లాలు తిరిగి ఏం ఉపయోగం? నేను అక్కడికి వెళ్తే నేను ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్ళాలి. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరచు. హల్లెలూయా. మీరు ఏం చెప్తున్నారో అది చేయండి. దేవుడు ఘనపరచబడతాడు. దేవుడు ఘనపరచబడితే మిమ్మల్ని ఆయన ప్రేమిస్తాడు, మిమ్మల్ని ఆయన తప్పిస్తాడు, మీకు ఆయన సహాయం చేస్తాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించాలని ఒక దైవ సేవకుడిగా కోరుకుంటున్నాను. తలలు వంచండి, ఒక చిన్న తీర్మానం చేయండి. ప్రభువా, మీ నామాన్ని ఘనపరుస్తాను, మీ నామాన్ని ఘనపరుస్తూ బతుకుతాను ప్రభువా. మీ నామాన్ని నేను ఎక్కడ అవమానపరచను తండ్రి. నీకు అవమానం తేను ప్రభువా. నేను బ్రతికినంత కాలం నీకోసమే బ్రతుకుతాను ప్రభువా. నాకు సహాయం చేయండి ప్రభువుని అడగండి. ఏమండి, ఆయన ఘనపరిచి చూడండి, ప్రభు మీకు సహాయం చేస్తాడండి. ఆయన సహాయం చేస్తే ఘనపరుస్తాను అనొద్దు, ఘనపరచండి, ఆయన సహాయం చేస్తాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించాలని ఒక దైవ సేవకుడు కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.